నూతన సంవత్సరం వేడుకల వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఉట్నూరు అదనపు ఎస్పీగా కాజల్, దేవరకొండ అదనపు ఎస్పీగా మౌనిక, భువనగిరి అదనపు ఎస్పీగా రాహుల్ రెడ్డి, ఆసిఫాబాద్ అదనపు ఎస్పీగా చిత్తరంజన్, కామారెడ్డి అదనపు ఎస్పీగా బొక్క చైతన్య, జనగామ అదనపు ఎస్పీగా చేతన్ నితిన్, భద్రాచలం అదనపు ఎస్పీగా విక్రాంత్ కుమార్, కరీంనగర్ రూరల్ అదనపు ఎస్పీగా శుభం కుమార్, నిర్మల్ అదనపు ఎస్పీగా రాజేష్ మీనా, డీజీపీ కార్యాలయానికి అంకిత్ కుమార్ను అటాచ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నూతన సంవత్సర వేడుకలకి ముందే ఈ ఐపీఎస్ బదిలీలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. అయితే ఇవన్నీ రెగ్యులరైజేషన్లో భాగంగానే జరిగాయి తప్పితే ఇందులో ఎటువంటి ప్రతీకారాత్మక చర్యలు లేవు అనేది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారం. మొత్తానికి 10 మంది ఐపీఎస్ని బదిలీ చేసింది. దానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.